హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజీ హోమ్ స్టే. ఇవాళ రాజీ హోమ్ స్టైల్లో వీడియో వచ్చేసి పులగమన్నము అలాగే పల్లీల పచ్చిమిర్చి కాంబినేషన్లో చట్నీ అండి. పొట్టు పెసరబ్యాళ్ళతో పులగమన్నం ఏ విధంగా చేసుకోవాలి, అలాగే పల్లీలు పచ్చిమిర్చి కాంబినేషన్లో చట్నీ. పులగమన్నంలోకి పచ్చిమిర్చి చట్నీ చాలా బాగుంటుందండి. పల్లీ పచ్చిమిర్చి చట్నీ అలాగే కొద్దిగా పచ్చిపులుసు అయితే ఇంకా బాగుంటుంది. ఇవాళ లంచ్ వచ్చేసి మాకు అదేనండి, పల్లి పచ్చిమిర్చి చట్నీ, పులగమన్నము, పచ్చి పులుసు. ఈ మూడింటి కాంబినేషన్లో మా లంచ్ ఉంటుందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పులగమన్నం ఎలా చేసుకోవాలో ఈజీ వేలో సింపుల్గా, హై ఇంగ్రీడియంట్స్ అన్ని ఏమీ లేకుండా సింపుల్ వేలో పులగమన్నం ఎలా చేసేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాము. లేట్ చేయకుండా వీడియో చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వచ్చేసి 1 కప్పు పొట్టు పెసరబ్యాళ్ళు తీసుకున్నాను. ఇది పొట్టు పెసరబ్యాళ్ళు అండి. సాయి బ్యాళ్ళతో అయినా చేసుకోవచ్చు, పొట్టు పెసరబ్యాళ్ళతో అయినా కూడా చేసుకోవచ్చు. ఏ రెండింటి కాంబినేషన్లో చేసుకున్నా కూడా పులగమన్నం అనేది మంచి టేస్టీతో ఉంటుంది. కొద్దిమంది సాయి బ్యాళ్ళతో చేస్తారు, కొద్దిమంది పొట్టు పెసరబ్యాళ్ళతో చేస్తారు. నేనైతే ఇవాళ పొట్టు పెసరబ్యాళ్ళు తీసుకున్నానండి. సాయి బ్యాళ్ళతో కూడా ఆల్రెడీ చేశాను వీడియో. ఆ వీడియో లింకును కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి ఒకసారి. వీటిని బాగా వేయించుకోవాలి. ఫస్ట్ పొట్టు పెసరబ్యాళ్ళు తీసుకున్నానండి, 1 కప్పు పైన. వీటిని స్టవ్ పైన వేసుకున్నాను. వీటిని లైట్గా దూరగా వేయించుకోవాలండి. మరి డీప్గా ఎర్రగా వేయించాల్సిన అవసరం లేదు, లైట్గా వేయించుకోవాలి. ఏదైనా పచ్చి వాసన ఉంటే పోతుంది, పులగమన్నం మంచి టేస్టీతో ఉంటుందని చెప్పేసి లైట్గా వేయించాలి అంతే. సాయి బ్యాళ్ళు అయితే వేయించుకోవాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్గా వండుకోవచ్చు. పొట్టు అనేది ఏమీ ఉండదు కాబట్టి. ఈ పొట్టు బ్యాళ్ళకి ఏంటంటే పొట్టు ఉండటం వల్ల కొద్దిగా పచ్చివాసన ఏమైనా ఉంటుందేమో అన్న డౌట్తో వేయించుకోవాలి అంతే. పొట్టు బ్యాళ్ళు తినటం వలన కూడా హెల్త్కి చాలా మంచిదండి. పెసరపప్పు తినటం వల్ల బాడీ అనేది హీట్ అవ్వకుండా చల్లబడుతూ ఉంటుంది. అలాగే పెసరపప్పు తినటం వల్ల మనకు కలిగే హెల్త్ బెనిఫిట్స్ వీడియోని కూడా నేను ఆల్రెడీ మునుపటి వీడియోలలో చేసి ఉన్నానండి. ఆ వీడియో లింకును కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. వీటిని లైట్గా దూరగా వేగనివ్వాలి ఫస్ట్. మరి ఎర్రగా వేయించాల్సిన అవసరం లేదు, చెప్పాను కదా. ఎర్రగా వేయించితే పులగమన్నం చూడటానికి బాగోదు, అసలు తినడానికి కూడా సరిగ్గా ఉండదు. లైట్గా ఇలా వేయించుకుంటే చాలు. ఇప్పుడు వీటిని మళ్ళీ చాట్ చేసేస్తున్నాం. చూడండి, వేయించిన తర్వాత కొద్దిగా మంచి స్మెల్ వస్తాయి ఇవి వేయించిన తర్వాత బాగా. ఇప్పుడు ఇదే బ్యాళ్ళల్లో మనం 2 కప్పులమైన రైస్ని తీసుకోవాలి. ఒక కప్పు బ్యాళ్ళకి 2 కప్పుల రైస్ అయితే కనుక పులగమన్నం చక్కగా ఉంటుందండి. ఎక్కడ రైస్ ఎక్కువగా కనిపించదు, బ్యాళ్ళు కూడా ఎక్కువగా కనిపించవు. 1 కప్పుకి 2 కప్పులు బియ్యం వేసుకోండి, కాంబినేషన్ అనేది బాగుంటుంది. వీటిని ఒక గిన్నెలో వేసేసుకొని నీట్గా ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి మళ్ళీ వాటర్ వేసి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. నానబెడితే పులగమన్నం పొడి పొడిగా మంచిగా అవుతుంది. ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగేసేసి నానబెట్టేద్దాము.
ఒక అరగంట పాటు ఇలాగే నానబెట్టేద్దాము. ఇవి నానేలోగా మనం పల్లీలు పచ్చిమిర్చి కాంబినేషన్లో చట్నీని ప్రిపేర్ చేసేసుకుందాము. స్టవ్ పైన ఒక గుంటపాటి పెన్నం పెట్టేసి అందులో పల్లీలను వేసి అటు ఇటు కదుపుకుంటూ చక్కగా వేగనివ్వాలి. నేను ఇక్కడ అరకప్పుమైన ఎర్ర పల్లీలను తీసుకున్నాను. వాటిని అటు ఇటు కదుపుకుంటూ దోరగా వేగనివ్వాలి. పల్లీలు చక్కగా వేగిన తర్వాత వీటిని పక్కకు తీసేసుకోవాలి. ఇదే పెన్నంలోనే మన కారానికి తగిన విధంగా పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇందులోనే కొన్ని ఉల్లిగడ్డల్ని కూడా వేసేసుకొని కొద్దిగా ఆయిల్ని స్ప్రింకిల్ చేసేసి అటు ఇటు కదుపుకుంటూ వీటిని కూడా చక్కగా వేయించుకోవాలి. ఉల్లిగడ్డల్ని కాసిన్ని ఎక్కువగానే వేసుకోండి, చట్నీ చాలా బాగుంటుంది. ఈ విధంగా వేగితే చాలు. ఇవి కూడా పల్లీలు అలాగే పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు చక్కగా వేగిన తర్వాత నేను ఇక్కడ రోట్లో దంచుతున్నానండి. మిక్సీలో అయినా వేసుకోవచ్చు. రైస్లోకి కదా మిక్సీలో వేస్తే మెత్తగా అయిపోతుంది, బాగోదని చెప్పేసి రోట్లో దంచుతున్నాను. ఏదైనా టిఫిన్లలోకి అయితే మిక్సీలో వేసుకోవచ్చండి చట్నీని. రైస్లోకి అయితే దంచుకుంటేనే బాగుంటుంది. నేను ఇక్కడ పల్లీలకి పొట్టును తీయట్లేదు, రోట్లో వేసేసి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు పైన దంచి కాస్త ఊపితే పొట్టంతా వెళ్ళిపోతుందండి. సపరేట్గా మనం పొట్టు తీయాల్సిన అవసరం లేదు. పొట్టంతా చూడండి ఏ విధంగా వెళ్ళిపోయిందో. పల్లీలను రోట్లో వేసేసి కాస్త రోకలబడితో నలగొట్టేస్తే తర్వాత ఊపేసినామంటే పొట్టు అనేది ఈజీగా ఎగిరిపోతుందండి. ఇది ఒక చిన్ని టెక్నిక్ అన్నమాట. చాట్లో వేసి నలిపి సెరగాల్సిన అవసరం లేదు. మనం మిక్సీలో అయితే సెరిగి పొట్టు తీసేసి మిక్సీ పట్టుకోవచ్చు. రోట్లో అయితే ఈ విధంగా చేసుకోండి. పల్లీలన్నీ చక్కగా మెదిగిన తర్వాత ఇందులో పచ్చిమిర్చిని వేసుకోవాలి. పచ్చిమిర్చి చాలా కారంగా ఉన్నాయండి, అందుకే నేను 4-5 పచ్చిమిర్చిని మాత్రమే వేశాను. మీ కారానికి తగిన విధంగా పచ్చిమిర్చిని వేసుకోండి. ఇందులోనే ముందుగా నానబెట్టి ఉంచిన చింతపండును కూడా వేసేసుకోవాలి. కొద్దిగా చింతపండును తీసేసుకొని ముందుగానే నానబెట్టుకున్నామంటే ఇప్పుడు రోట్లో వేసి దంచేసుకోవచ్చు అన్నమాట. ఇందులోనే కొద్దిగా సాల్ట్ని వేసేసుకొని ఈ పచ్చిమిర్చిని కూడా మెత్తగా నలగొట్టేసేయాలి. పచ్చిమిర్చి కూడా బాగా మెదిగిన తర్వాత ఇందులో మనం ఉల్లి ముక్కల్ని వేసుకోవాలండి. కొద్దిగా చింతపండు వాటర్ ఉంటుంది కదా, నానబెట్టిన వాటర్, దాన్ని వేసామంటే తొందరగా మెదిగిపోతుంది. ఇప్పుడు ఇందులో ఉల్లిగడ్డల్ని వేసేసుకొని కచ్చా పచ్చాగా దంచుకోవాలి. మరీ మెత్తగా దంచుకోకూడదు, రైస్లో కదా ఉల్లి ముక్కలు మనకి కనిపిస్తూ ఉండాలి. అన్నంలోకి ఏ చట్నీ అయినా మనం దంచుకోవాలంటే రోట్లో దంచుకోండి, మిక్సీకి వేసుకోవద్దు. టిఫిన్లలోకి అయితే చట్నీలను మిక్సీలో వేసుకున్నామంటే టిఫిన్లలోకి బాగుంటాయి. ఉల్లిగడ్డల్ని వేసిన తర్వాత కచ్చా పచ్చాగా దంచేసుకోవాలి. చింతపండు నానబెట్టిన వాటర్ కొద్దిగా ఉంది నా దగ్గర, సో దాన్ని వేసేసాను. పచ్చడి అనేది కాస్త లూజ్ అవుతుందన్నమాట. ఈ విధంగా దంచేసిన తర్వాత ఈ చట్నీని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇలా కచ్చా పచ్చాగా ఉండాలండి పల్లీ చట్నీ అంటే రైస్లోకి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు రైస్ని వండేద్దాము. చక్కగా పచ్చడి అయిపోయింది కదా, ఇక మనము పులగమన్నాన్ని ప్రిపేర్ చేసేద్దాము. స్టవ్ పైన పులగమన్నానికి సరిపడా గిన్నెను పెట్టేసుకోవాలి. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్లమైన ఆయిల్ని వేసుకోండి. నెయ్యి వేసుకుంటే పులగమన్నం ఇంకా బాగుంటుంది. నేనైతే ఆయిల్ని యాడ్ చేశాను. ఆయిల్ కొద్దిగా వేడయ్యేలోగా పచ్చిమిర్చిని, అలాగే టమాటాని, అలాగే ఉల్లిగడ్డల్ని తరిగి పెట్టేసుకోవాలి. ఇందులో ఏమీ పోపు దినుసులు వేయాల్సిన అవసరం లేదండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు ఆకుల్ని వేసుకోండి. అంతే, ఇంకేం అవసరం లేదు, పోపు దినుసులు ఏమీ అవసరం లేదు.
చిటపటలాడుతూ ఉంది కదా, సో ఇలా మూత మూసాను. ఇప్పుడు ఇందులోనే కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోండి. గిన్నె ఏదో కొద్దిగా చెమ్మగా ఉన్నట్టుంది, అందుకే ఆయిల్ అనేది బాగా చిటపట్లాడుతూ ఉంది. ఇప్పుడు ఇందులోనే ఉల్లి ముక్కల్ని వేసేసుకోండి. ఇందులోనే కట్ చేసిన టమాటా ముక్కల్ని కూడా వేసేసుకోండి. ఒక 5 నిమిషాలు ఇలాగే ఉంచేయండి. ఒక 2-3 సెకండ్ల పాటు వీటిని ఇలాగే వేగనివ్వాలండి. ఆనియను, పచ్చిమిర్చి, టమాటా అనేవి కాస్త మెత్తపడేంత వరకు ఇలాగే మగ్గించుకోవాలి. కాసేపు స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచేసామంటే చక్కగా మెత్తబడతాయి. చూడండి బాగా మెత్తబడిపోయాయి. మనకు చూస్తూనే ఐడియా వచ్చేస్తుంది. ఇలా మెత్తబడ్డాయి కదా, ఇప్పుడు ఇందులో మనం శుభ్రంగా కడిగి పెట్టించుకున్న రైస్ని, పెసరపప్పుని రెండింటిని వేసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా తిప్పేసుకోండి. ఇలా డిప్ చేసామంటే పోపు అనేది చక్కగా రైస్కి అంతా బాగా పడుతుంది. కింది నుంచి పైకి వచ్చి రైస్లో బాగా మిక్స్ అవుతుందండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపును వేసేసుకోండి, ఇలా లైట్గా అంతే. అలాగే రైస్కి సరిపడా ఉప్పు, దొడ్డు ఉప్పు అండి ఇది, వేసేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం ఎంత రైస్ తీసుకున్నామో దానికి డబల్ వాటర్, అలాగే పెసరపప్పు ఎంత తీసుకున్నామో దానికి డబల్ వాటర్ని యాడ్ చేసేసుకోవాలి. కప్పుకి 2 కప్పుల వాటర్ అండి. మనం పెసరపప్పు ఎంత తీసుకున్నా, రైస్ ఎంత తీసుకున్నా కప్పుకి 2 కప్పులు యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని పూర్తిగా హై ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి పొంగు వచ్చిన తర్వాత కొద్దిగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని రైస్ని పర్ఫెక్ట్గా ఉడికించుకోవాలండి. ఇలా బాగా పొంగొచ్చి ఉడుకుతున్నప్పుడు మనం మూతని ఇలా ఎల్తీ పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకున్నామంటే రైస్ అనేది చక్కగా అవుతుందండి. రైస్ చూడండి పర్ఫెక్ట్గా అవుతుంది, కొద్దిగా చెమ్మగా ఉంది, కాసేపు మగ్గితే సరిపోతుంది. మూత పెట్టేసి స్టవ్ని పూర్తిగా లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసి జస్ట్ ఒక 5 నిమిషాలు ఉంచేసి ఆఫ్ చేసేయండి. పర్ఫెక్ట్ పులగమన్నము రెడీ అయిపోతుంది. జస్ట్ ఒక 5 నిమిషాలు చాలు.
పులగమన్నం చూడండి రెడీ అయిపోయింది. పొట్టు పెసరబ్యాళ్ళతో పులగమన్నం అండి, చాలా బాగుంటుంది. దీనిలోకి కాంబినేషన్ పల్లీ చట్నీ, పచ్చి పులుసు చేసేసాను. ఇప్పుడు వీటిని తినేద్దాం మనం. మా పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చేసారు. పిల్లలకి ఇంకా ప్లేట్లో పెట్టేసి తినిపించేయటమే. పిల్లలకి ఏదైనా వేడి చేసినప్పుడు, బాడీ హీట్గా ఉన్నప్పుడు ఇలా పెసరబ్యాళ్ళ అన్నం ప్రిపేర్ చేసి పెట్టండి. పిల్లల బాడీ అనేది చల్లబడుతుందన్నమాట, వేడి తగ్గుతుంది. హెల్త్ కూడా చక్కగా ఉంటుందండి. పెసరబ్యాళ్ళ అన్నము, పల్లీ చట్నీ, పెసరబ్యాళ్ళ అన్నము. ఇందులో కాస్తంత పచ్చి పులుసు వేసుకున్నామంటే చివరన టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. పల్లీ చట్నీ ఏదైనా కొద్దిగా కారంగా ఉంటే నెయ్యిని వేసుకోండి, ఇంకా బాగుంటుంది. పులగమన్నంలో నెయ్యి వేసుకొని పల్లీ చట్నీ వేసుకొని తింటే. నేనైతే ఇక్కడ నెయ్యిని వేయట్లేదు, మీరైతే వేసుకొని తినచ్చు. చాలా చాలా బాగుంటుంది. స్కూల్ నుంచి రాగానే మా పిల్లలు ఇంకా తినటం మొదలుపెట్టేశారు. మా పాప అయితే నాకు కూడా తినిపించేస్తుంది, ఇంకా నేను తినట్లేదని చెప్పేసి. నేను చేసిన పల్లీ చట్నీ అస్సలు కారం లేదండి, చాలా బాగుంది. పచ్చిమిర్చి కొద్దిగానే వేశాను కదా, అందుకే పిల్లలు బాగా తింటున్నారు. పల్లీ చట్నీ కానీ ఏ చట్నీ అయినా మన కారానికి తగిన విధంగా చేసుకున్నామంటే అన్నీ చాలా బాగుంటాయండి. మరి మీకు ఈ పొట్టు పెసరబ్యాళ్ళతో పులగమన్నము, పల్లీ చట్నీ, పచ్చి పులుసు నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ఇలాగే చేసుకొని తినేసేయండి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.